సో గైస్ మార్జినల్ కాస్టింగ్ కదా, డోంట్ వరీ 6:30 వరకు అని భయపడద్దు మరి. ఆఫ్టర్ 1.5 hour ఆర్ అటు ఇటుగా మీకు మధ్యలో గ్యాప్ ఇస్తా, ఓకేనా? క్వశ్చన్ నెంబర్ ఏది కంప్లీట్ అయింది నిన్న? 3 రైట్. 4 ఇప్పుడే వద్దు, 4 ఇప్పుడే వద్దు. లెట్స్ ట్రై విత్ 5. ట్రై క్వశ్చన్ నెంబర్ 5. 5th one ట్రై చేయండి. ఐ వాంట్ ఎవ్రీవన్ షుడ్ ఇన్వాల్వ్ అండ్ ఎవ్రీవన్ షుడ్ ట్రై. ఇక్కడ బ్రేక్ ఈవెన్ పాయింట్స్ ఇన్ రూపీస్ అని ఉంది, కానీ నాకు యూనిట్స్ కావాలి యాజ్ వెల్ యాజ్ రూపీస్ కావాలి. సేమ్ ఎంవైఎస్ కూడా యూనిట్స్ కావాలి, రూపీస్ కావాలి. అంటే 4 రిక్వైర్మెంట్స్ కావాలి. క్యాలిక్యులేటర్ ఏమున్నా అన్ని క్యాలిక్యులేషన్స్ అక్కడ అంతా ట్రై చేస్తున్నారు. జస్ట్ ఫార్ములా కదా. వచ్చింది ఆన్సర్. బీఈపీ యూనిట్స్ ఎంత? 48,000 యూనిట్స్ వాల్యూ. ఓకే, ఎంవైఎస్ యూనిట్స్ అది కూడా 40,000ఏనా? దాని వాల్యూ ష్యూర్. ఎలా ప్రజెంట్ చేశారు? సో ప్రజెంటేషన్ కూడా ఇంపార్టెంట్ కాబట్టి ప్రజెంటేషన్ చెప్తాను. సో ఎన్ని మార్క్స్కి ఎక్స్పెక్ట్ చేస్తారు ఇలాంటి క్వశ్చన్? హార్డ్లీ 4 మార్క్స్, అంతకుమించి రాదు. బట్ 4 out of 4 పడాలంటే ప్రజెంటేషన్ రాయండి, గివెన్ ఇన్ఫర్మేషన్. కొన్నిసార్లు అప్పుడప్పుడు మన సిఎస్ఎంఏలో కూడా పేపర్స్ నింపాలి. పేపర్స్ నింపాలంటే ఏం చేయాలి? డీటెయిల్గా రాయాలి. గివెన్ ఇన్ఫర్మేషన్. ఫిక్స్డ్ ఎక్స్పెన్సెస్ 4 lakh. ఫిక్స్డ్ ఎక్స్పెన్సెస్ 4 lakh. సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్ 20. ఆ రూపీ సింబల్ యూజ్ చేయండి.
వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ 10 ఇన్ ఫుల్ వర్డ్స్, VCPU కాదు, వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్. ప్రజెంటేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కాంప్రమైజ్ అవ్వద్దు ఎక్కడ కూడా. వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ 10 రూపీస్. ద నెంబర్ ఆఫ్ యూనిట్స్ 80,000. Number of units 80,000. So break even point in units. Break even point in units. Same formula, fixed cost divided by contribution per unit. మరి కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్ ఇన్ఫర్మేషన్ లేదు కదా, డైరెక్ట్గా వేసేస్తారా? దానికి నోట్స్ రాయాలి మీరు ఇప్పుడు. సో వర్కింగ్ నోట్ 1, కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్ ఈక్వల్ టు ఈ వర్కింగ్ నోట్స్ ఎలా ఫామ్ చేసుకోవాలి, మీకు ఏ ఇన్ఫర్మేషన్స్ కావాలి? కాంట్రిబ్యూషన్ యూనిట్ ఒకటి కావాలి, పీవీ రేషియో కావాలి, కరెక్టా? సో ఫస్ట్ వాటి రెండింటికి వర్కింగ్ నోట్స్ రాసుకుంటే అయిపోతుంది కదా. సో కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్ ఈక్వల్ టు సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్ మైనస్ వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్. రాయాలి, వాల్యూస్ వేయదు, డైరెక్ట్ సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్ మైనస్ వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్. మనం ఇక్కడ కావాలంటే ముందు రాసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. ఎగ్జామ్లో కూడా మీరు వర్కింగ్ నోట్స్ ముందు రాయచ్చు, ఏం ప్రాబ్లం లేదు. సో 20 మైనస్ 10 10. పీవీ రేషియో కూడా క్యాలిక్యులేట్ చేసేయండి. అలాగే పీవీ రేషియో ఈక్వల్ టు ఏంటి ఫార్ములా? కాంట్రిబ్యూషన్ బై సేల్స్. మరి ఇక్కడ ఏం రాస్తున్నారు మీరు? వెయిట్. కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్ బై సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్ రాస్తారా? కాంట్రిబ్యూషన్ బై సేల్స్ ఇంటూ 100 అని రాస్తారా? ఇప్పుడు కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్ డివైడ్ బై సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్. యు ఆర్ క్యాలిక్యులేటింగ్ ద పీవీ రేషియో బేస్డ్ ఆన్ సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్ కదా. కాబట్టి ఏం రాయాలి అప్పుడు? కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్ బై సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్ ఇంటూ 100. మీరు కాంట్రిబ్యూషన్ని దేన్ని బేసిస్ని క్యాలిక్యులేట్ చేస్తారో అదే ఫార్ములా రాయాలి. సో అలా వస్తుంది 10 డివైడ్ బై 20 ఇంటూ 100. ఎంత? 50%. 50%. Now write BEP. BEP formula, that too in units. Fixed cost divided by contribution per unit. Fixed cost divided by contribution per unit. 4 lakh divided by 10. 40,000. 40,000 what? Units. Next same BEP in value. BEP in value. మీకు పీవీ రేషియో క్యాలిక్యులేట్ చేసే ఓపిక లేదు అంటే సింపుల్ గేమ్ రాస్తారు. ఇప్పుడు BEP యూనిట్స్ ఇంటూ సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్. క్లారిటీ వస్తుందా? మీరు రాయొచ్చు. మనం పీవీ రేషియోతోనే సాల్వ్ చేయాలని రూల్ లేదు, ఎలా చేసినా సేమ్ ఆన్సర్ వస్తుంది కదా. ఒకసారి ట్రై చేయండి. BEP యూనిట్స్ 40,000, సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్ ఎంత? 20. ఎంత వస్తుంది వాల్యూ? 8 lakhs. ఇలా అయినా చేయండి, నథింగ్ బట్ BEP యూనిట్స్ ఇంటూ సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్ అయినా రాయండి. అదర్వైజ్ ఫిక్స్డ్ కాస్ట్ డివైడ్ బై పీవీ రేషియో అయినా రాయండి. ఫిక్స్డ్ కాస్ట్ 4 lakhs డివైడ్ బై పీవీ రేషియో 50%. నథింగ్ బట్ 8 lakh. ఎలా అయినా రాయొచ్చు, బట్ మీరు ఏ దాన్ని బేస్ చేసుకుని సాల్వ్ చేస్తున్నారో దానికి సంబంధించిన ఫార్ములానే రాయాలి. ఇప్పుడు మరి ఇక్కడ ఫిక్స్డ్ కాస్ట్ డివైడ్ బై పీవీ రేషియో రాసి ఈ వాల్యూ రాయొద్దు. ఐ హోప్ యు ఆర్ గెటింగ్ మై పాయింట్. ఫార్ములా ఏది రాస్తారో వాల్యూ కూడా అదే రాయండి. మీరు ఏ ఫార్ములా చేసినా నో ప్రాబ్లం. ఫిక్స్డ్ కాస్ట్ డివైడ్ బై పీవీ రేషియో రాస్తే 4 lakh డివైడ్ బై 50% రాయండి. అంతేగాని ఫిక్స్డ్ కాస్ట్ డివైడ్ బై పీవీ రేషియో రాసి 40,000 ఇంటూ 20 అని వేయొద్దు. మరి రెండింటికి సంబంధం లేదు అసలు. మేబీ ఆన్సర్ సేమ్ వస్తుంది కానీ ప్రజెంటేషన్ అయితే అది కాదు. క్లియర్?
మార్జిన్ ఆఫ్ సేఫ్టీ ఎలా ఐడెంటిఫై చేయొచ్చు? మనకి ఏ వేస్ ఉన్నాయి ఇప్పుడు? ఆల్రెడీ బీఈపీ యూనిట్స్ తెలుసు మనకు. టోటల్ యూనిట్స్ 80,000. 80,000లో బీఈపీ యూనిట్స్ లెస్ చేస్తే మిగతావన్నీ ఏమవుతాయి? ఎంఓఎస్. అలా అయినా చేయండి. లేదనుకుంటే ఏం చేయాలి? మరి ప్రాఫిట్ ఉందా మనకి? ప్రాఫిట్ ఐడెంటిఫై చేయాలి. మరి ఏది లెంతీ ప్రొసీజర్ మీరే చెప్పండి. ప్రాఫిట్ని ఐడెంటిఫై చేస్తే కాస్త ప్రాబ్లం ఎక్కువ టైం తీసుకుంటుంది. కాబట్టి మనం ఏం చేయొచ్చు? సో టోటల్ సేల్స్ ఈక్వల్ టు బీఈపీ సేల్స్ ప్లస్ ఎంఓఎస్ సేల్స్ రాయొచ్చు కదా. అది రాయండి. లేదు సార్ నేను ప్రాఫిట్ కనుక్కొని ఉంటానంటే ఐడెంటిఫై చేయొచ్చు, ప్రాబ్లం లేదు. ఆ టైంలో మీ మైండ్ ఏం వర్క్ చేస్తే ఏది గుర్తొస్తే అదే రాయండి. సో టోటల్ సేల్స్ ఈక్వల్ టు బీఈపీ సేల్స్ ప్లస్ ఎంఓఎస్ సేల్స్. టోటల్ సేల్స్ ఎంత? 80,000. బీఈపీ సేల్స్ ఐడెంటిఫై చేశాం కదా 40,000, which implies MOS sales equal to 40,000. Means 40,000 units. మరి ఇప్పుడు సేమ్ ఈ పాయింట్ ఏలో ఇది రాసినప్పుడు పాయింట్ బి ఏం చేస్తారు? మరి ప్రాఫిట్ కనుక్కొని పీవీ రేషియో రాస్తారా? ఏం చేస్తారు? ఎంఓఎస్ యూనిట్స్ ఇంటూ సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్. లేదు సార్ ప్రాఫిట్ కనుక్కొని ఐడెంటిఫై చేస్తారంటే చేయొచ్చు, ప్రాబ్లం లేదు. మరి ఇన్కమ్ స్టేట్మెంట్ రాయాల్సి వస్తుంది మీరు. సో ఎంఓఎస్ ఇన్ వాల్యూ ఈక్వల్ టు ఎంఓఎస్ యూనిట్స్ ఇంటూ సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్. ఎంఓఎస్ యూనిట్స్ ఇంటూ సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్. వీకెండ్ ఎగ్జామ్లో ఓఎం అందరూ పర్ఫెక్ట్గా చేశారు, కానీ కొంతమంది అయితే ఆ రో నేమ్స్ కాలమ్స్ ఎగరగొట్టేశారు. వాళ్ళు ఇష్టానుసారం చేసుకుంటూ వెళ్ళిపోయారు. ఏది రోనో ఏది కాలమో తెలియట్లేదు. ఏది స్టెప్ 7 దగ్గర దేన్ని ఎవరికి అసైన్ చేస్తున్నారో లేదు, జస్ట్ రౌండ్ అప్ చేసి వదిలేశారు బాక్స్ సెలెక్ట్ చేసుకొని. అపాయింట్ చేయాలి కదా, ఏ జాబ్కి ఏ పర్సన్ అపాయింట్ చేయాలి కదా, చేయలేదు కొంతమంది. ఇవే కదా మార్క్స్ పోయేది మనకి. వెయిట్, ఓఎం క్లాస్లో మాట్లాడతాను నేను. ఓఎం క్లాస్ నెక్స్ట్ ఉంది కదా, అప్పుడు డిస్కస్ చేస్తాను సపరేట్గా. సరే, క్వశ్చన్ నెంబర్ 5 క్లియరా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఒకసారి రివైజ్ చేయండి. వాల్యూ ఎలా వస్తుంది? 40,000 ఇంటూ 20. లేదు సార్ ప్రాఫిట్ ఐడెంటిఫై చేసి చేస్తానంటే అలా కూడా చేయొచ్చు. ఏంటి ప్రాఫిట్ బేస్డ్ ఫార్ములా ఏంటి ఎంఓఎస్కి? ప్రాఫిట్ డివైడెడ్ బై సిపియు ఆర్ పీబీ రేషియో. మీరు ప్రాఫిట్ ఐడెంటిఫై చేయాలి. అప్పుడు ప్రాఫిట్ ఎలా ఐడెంటిఫై చేస్తారు? ఎలా ఐడెంటిఫై చేస్తారు ప్రాఫిట్? ఇన్కమ్ స్టేట్మెంట్ వేస్తే వస్తుంది. సెల్లింగ్ ప్రైస్ ఉంది, నంబర్ ఆఫ్ యూనిట్స్ ఉన్నాయి, వేరియబుల్ కాస్ట్, నంబర్ ఆఫ్ యూనిట్స్, కాంట్రిబ్యూషన్ వస్తుంది, ఫిక్స్డ్ కాస్ట్ లెస్ చేస్తే ప్రాఫిట్ వస్తుంది. ఎలా అయినా చేయొచ్చు, మీ ఇష్టం. జస్ట్ ఒకసారి రివైజ్ చేయండి, జస్ట్ 2 minutes. ఓపెన్గా చెప్పాలంటే కొంతమంది తిట్టుకుంటుంటారు, సార్ ఇంత చిన్న ప్రాబ్లంకి ఇంత టైం స్పెండ్ చేయడం అవసరమా అని. బట్ అందరికి అర్థం అవ్వాలి కదా, తప్పదు. కొంతమంది చూసి తెలుస్తుంది అప్పుడే, ఇంత చిన్న క్వశ్చన్కి ఇంత ఎక్స్ప్లెనేషన్, మరి దాంట్లో ఆల్టర్నేటివ్స్, దాంట్లో మరి ప్రజెంటేషన్ టిప్స్ డెఫినెట్గా అనుకుంటారు. వాళ్ళు బాగా తెలుస్తుంది, ఫేసెస్తో తెలిసిపోతాయి కొన్ని కదా. బట్ తప్పదు, అందరికీ అర్థమయ్యేలా చేయాలి కాబట్టి వేరే ఆప్షన్ లేదు. పార్ట్ 2 వస్తుంది, అప్పుడు ఈ ఫీలింగ్ ఉంటుందో చూద్దాం. పార్ట్ 2లో, పార్ట్ 1లో డెఫినెట్గా ఉంటుంది ఫీలింగ్, పార్ట్ 2లో తెలుస్తుంది. సరే, క్వశ్చన్ నెంబర్ 6 ట్రై చేయండి.
క్యాలిక్యులేట్ ద అమౌంట్ ఆఫ్ ప్రాఫిట్ యూజింగ్ మార్జినల్ కాస్టింగ్ టెక్నిక్. తేజ నువ్వు యూజ్ చేయాలి ఇప్పుడు, ఇది నువ్వే చెప్పాలి ఆన్సర్. ప్రాఫిట్. చెప్పాలంటే క్యాలిక్యులేటర్ కూడా అవసరం లేకుండా చేసేయచ్చు, కరెక్టా? బట్ లేదు, ప్రజెంటేషన్ చేయండి. ప్రజెంటేషన్ ఇంపార్టెంట్ కదా. రాయండి, పర్లేదు, రాయండి రాయండి చేయండి. సో కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్ 5 rupees. టోటల్ కాంట్రిబ్యూషన్ నంబర్ ఆఫ్ యూనిట్స్ 1000, 1 lakh ఇంటూ 5 lakh. అందులో ఫిక్స్డ్ కాస్ట్ 3 lakhs నెక్స్ట్ చేస్తే ప్రాఫిట్ 2 lakhs. ఐ హోప్ అందరికీ సేమ్ ఆన్సర్ వచ్చిందని అనుకుంటున్నా. క్వశ్చన్ నెంబర్ 7 చాలా హార్డ్. ఫైండ్ అవుట్ బ్రేక్ ఈవెన్. గైస్ 6 వచ్చిందా అందరికి? ఎవరికైనా రాలేదా? హిమేష్, ప్రణవ్ వచ్చిందా? హిమేష్ షూర్. తేజ వచ్చిందా? ఎంత వచ్చింది ప్రాఫిట్? క్వశ్చన్ నెంబర్ 6. నారాయణ ఎంత వచ్చింది కాంట్రిబ్యూషన్? షూరా? తేజ నో, నేను చేయాలి. ఒక్కరు మిస్ అయినా మరి నాకే గిల్టీ ఫీలింగ్ వస్తుంది, కన్సిడర్ చేయలేదు కదా అని. కాబట్టి నేను చేస్తా. సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్ 10, వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ 5, కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్ 5. టోటల్ కాంట్రిబ్యూషన్ ఎలా వస్తుంది? నంబర్ ఆఫ్ యూనిట్స్ ఇంటూ కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్. సో 5 lakh మైనస్ ఫిక్స్డ్ కాస్ట్ 3 lakh, ప్రాఫిట్ 2 lakh. కంప్లీట్ అయిన వాళ్ళు క్వశ్చన్ నెంబర్ 7 ట్రై చేయండి. చాలా హార్డ్ క్వశ్చన్ కదా క్వశ్చన్ నెంబర్ 7. సంతోష్ ఎలా వచ్చింది చెప్పు బ్రేక్ ఈవెన్ పాయింట్స్ క్వశ్చన్ నెంబర్ 7లో? తెలీదా? చేసి చెప్పు. దీనికి కూడా చెయ్యాలా? ఓ ప్రజెంటేషన్ చేస్తున్నావా? ఏం ఫార్ములా క్వశ్చన్ నెంబర్ 7కి? క్వశ్చన్ నెంబర్ 7 ఫార్ములా ఏంటి? మరి క్యాలిక్యులేట్ చేయాల్సిన అవసరం ఉంది ఏదైనా? 1 lakh డివైడెడ్ బై 5 ఎంత వస్తుంది? అంతే. 20,000 ఏంటది? రాసేయండి. వాల్యూ కావాలంటే 20,000 ఇంటూ 20. సరే, క్వశ్చన్ నెంబర్ 8 ట్రై చేయండి కంప్లీట్ అయిన వాళ్ళు. గైస్ ఏదైనా పాయింట్ అర్థం కాకపోతే అడగండి. డౌట్ వచ్చినప్పుడు అడగకపోవడం మీ తప్పే, డెఫినెట్గా నాదైతే కాదు. సిక్స్ మార్క్స్ క్వశ్చన్ ఇది. ఎస్, 6 మార్క్స్ క్వశ్చన్. 3 రిక్వైర్మెంట్స్ ఉంటాయి. 3 రిక్వైర్మెంట్స్కి 2 మార్క్స్.
40%, 3000 units, 6000 units. షూరా సేమ్ ఆన్సర్ అందరిది, బట్ నేను చేయాలి కదా. సరే పీవీ రేషియో ఎలా వస్తుంది చెప్తారా? కాంట్రిబ్యూషన్ బై సేల్స్ ఇంటూ 100. ఏ రాస్తారు? 40 డివైడ్ బై ఇంటూ 100. పడతాయి ఫుల్ మార్క్స్? ఎందుకు పడవు? పర్ యూనిట్ మిస్ అవ్వద్దండి ఎప్పటికీ కూడా. కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్ బై సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్ ఇంటూ 100 ఎంత వస్తుంది? 40%. నెక్స్ట్ బ్రేక్ ఈవెన్ పాయింట్ అడిగాడు. బ్రేక్ ఈవెన్ పాయింట్ ఫార్ములా ఏంటి? ఫిక్స్డ్ కాస్ట్ బై పీవీ రేషియో. ఫిక్స్డ్ కాస్ట్ ఎంత ఇచ్చాడు? 1,20,000. పీవీ రేషియో 40%. ఎంత వస్తుంది? సారీ 3 lakhs. మరి ఒకవేళ యూనిట్స్ కావాలంటే ఇప్పుడు యూనిట్స్ కావాలంటే నాకు జస్ట్ బీఈపీ వాల్యూ 3 lakhs వచ్చిందా? ఇప్పుడు ఈ వాల్యూ నుంచి యూనిట్స్ కావాలి నాకు. డివైడ్ బై సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్, అంతే కదా. నంబర్ ఆఫ్ యూనిట్స్ ఇంటూ సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్ చేస్తే టోటల్ వాల్యూ వస్తుంది. ఆల్రెడీ టోటల్ వాల్యూ ఉంది. యూనిట్స్ కావాలంటే ఏం చేయాలి? టోటల్ వాల్యూ డివైడ్ బై సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్, నథింగ్ బట్ 3 lakhs డివైడ్ బై 100. క్లియర్? సరే నెక్స్ట్ ఏమంటున్నాడు? ఇఫ్ ద సెల్లింగ్ ప్రైస్ ఇస్ రెడ్యూస్డ్ టు 80, క్యాలిక్యులేట్ న్యూ బ్రేక్ ఈవెన్ పాయింట్. సెల్లింగ్ ప్రైస్ రెడ్యూస్ అవుతుంది అంటే ఏ ఫ్యాక్టర్స్ చేంజ్ అవుతాయి ఫస్ట్ క్లారిటీ ఉండాలి. కాంట్రిబ్యూషన్ చేంజ్ అవుతుందా? మరి కాంట్రిబ్యూషన్ చేంజ్ అయితే పీవీ రేషియో చేంజ్ అవుతుందా లేదా? మరీ కొత్తగా ఐడెంటిఫై చేయాలి కదా. ఐడెంటిఫై చేశారా? ఎలా వస్తుంది? న్యూ కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్ ఎంత వస్తుంది? 80 మైనస్ 60 ఈక్వల్ టు 20. చాలా జాగ్రత్తగా ఉండండి. రెడ్యూస్డ్ టు 80నా రెడ్యూస్డ్ బై 80నా? ఇక్కడ 2 కాబట్టి 80కి వస్తుందని, బై అయితే 20 అవుతుంది. కరెక్టా? ఇంగ్లీష్లో జాగ్రత్తగా ఉండండి ఆ పాయింట్. ఐ హోప్ అందరికి తెలిసిందే, కాకపోతే కన్ఫ్యూజన్లో మర్చిపోతాం కొన్నిసార్లు తెలియకుండా. సరే న్యూ కాంట్రిబ్యూషన్ ఏమవుతుంది ఇప్పుడు? ఐ మీన్ పీవీ రేషియో, న్యూ పీవీ రేషియో 20 డివైడ్ బై 80 ఇంటూ 100, నథింగ్ బట్ 25%. మరి న్యూ బీపీ ఏమవుతుంది? 5 lakh డివైడ్ బై 1,20,000 డివైడ్ బై 25%. ఎంత వస్తుంది? 4 lakh. 4,80,000. మరి యూనిట్స్ కావాలంటే 4,80,000 డివైడ్ బై 80, 6,000. గైస్ క్లియర్? ఏమన్నా డౌట్ ఉందా? చాలా రిక్వైర్మెంట్స్ ఉన్నాయి ఇందులో మనం ఐడెంటిఫై చేయాల్సింది. మరి ప్రెజెంటేషన్ రాశారా? నేను చెప్తాను, ఫస్ట్ ఆ పాయింట్స్ రాసేలే చెప్పండి. మీకు ఎన్ని మార్క్స్ వస్తే మీకే తెలుస్తుంది. నేను కొన్ని పాయింట్స్ అడుగుతాను. అసలు న్యూ కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్, న్యూ పీవీ రేషియో, అసలు న్యూ అనేవాడు ఎవరైనా యూస్ చేశారా? అయిపోయింది, ఎగిరిపోయింది. అక్కడే సగం ప్రాబ్లం అక్కడే ఎగిరిపోతుంది. సో లేదు, ఈ క్వశ్చన్ నేను ప్రెజెంటేషన్ చెప్తాను, రాయండి. తెలుసు నా మీకు చిరాకు వస్తుందని అయినా రాయాలి, తప్పదు. యాక్చువల్గా క్లాస్ స్టార్ట్లో మన ఆన్లైన్లో ఎంతమంది ఉండేవాళ్ళు చూసారా? 9 members జాయిన్ అయ్యారు. ఇప్పుడు 5 members లెఫ్ట్ అయ్యారు. ఎందుకో తెలుసా? ఇంత చిన్న ప్రాబ్లమ్స్కి ఇంత ఎక్స్ప్లెనేషన్ అవసరమా అని. కానీ అవసరమే, తప్పదు. ప్రతిరోజు మంది అవ్వదు కదా. కొన్నిసార్లు టెన్షన్లో అసలు ఎందుకు వచ్చిందో కూడా అర్థం కాదు వాల్యూ. సో మనకి ఇప్పుడు టైం ఉంది కాబట్టి రాద్దాం, పర్లేదు. సార్ రాయండి గివెన్ ఇన్ఫర్మేషన్. మీరు నాకు మళ్ళీ పీడిఎఫ్స్ పంపించాలి. అప్పుడు లేదనుకోండి రాయాలి. రాయి వంశీ, ప్రతి ఒక్క రాయాల్సిందే. గివెన్ ఇన్ఫర్మేషన్, సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్ 100 రాయాలి వంశీ. ప్లేస్ లేదా ఎక్కడ? అక్కడ ఎందుకు? పక్కన ఉంది కదా ఇంకొకటి, రాసే. రాయండి, అందరు రాయండి. ప్రజెంటేషన్ ఇంపార్టెంట్, రాయండి. నేను కొత్త నోట్స్ పంపిస్తాను, రాయ్.
వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ 60. చెప్పడం నా బాధ్యత, రాయాల వద్దా అన్నది మీ ఇష్టం. బికాస్ నేను అందరినీ దృష్టిలో పెట్టుకోవాలి. మోర్ ఓవర్ రికార్డింగ్ వాళ్ళు ఉంటారు, వాళ్ళకు డైరెక్ట్గా చెప్పుకుంటూ వెళ్ళిపోయారంటే ఇంకేమీ అర్థం కాదు. వాళ్ళు ముందే ఇంటూ 2లో పెడతారు స్పీడ్, ఇంకేం అర్థం కాదు. ప్రాబ్లం ఇలా అయిపోయి ఉంటుంది, అదేంటి అప్పుడే అయిపోయింది ప్రాబ్లం, 4 మార్క్స్ అన్నారు కదా అంటారు. సరే, ఇంకే ఇన్ఫర్మేషన్ ఇచ్చారు? ఫిక్స్డ్ కాస్ట్ 1,20,000. సేల్ వాల్యూ రాయాలా రాయకూడదు? సేల్ వాల్యూ రాస్తే బెటరా? ఇప్పుడు ఇంతకుముందు క్యాలిక్యులేషన్ చేశాం కదా, ఎక్కడైనా 5 lakhs యూజ్ చేసాము మనము, అందుకని నేను రాయట్లేదు. అవసరమైతే రాయండి, అవసరం లేని వద్దు. సరే, పీవీ రేషియో ఫార్ములా రాయండి. కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్ బై సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్ ఇంటూ 100. Contribution per unit by selling price per unit into 100. 40%. Break even point. Fixed cost divided by పీవీ రేషియో. ఇది రివర్స్లో చేద్దాం, కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్ కాకుండా ఫస్ట్ పీవీ రేషియో చేసి తర్వాత యూనిట్స్ కనుక్కుందాం. ఫిక్స్డ్ కాస్ట్ డివైడ్ బై పీవీ రేషియో. 1,20,000 డివైడ్ బై 40%. 1,20,000 డివైడ్ బై 40%. వాల్యూ రాసేయండి. ఎంత వస్తుంది వాల్యూ? 3 lakhs, రైట్? మరి బ్రేక్ ఈవెన్ పాయింట్ ఇన్ యూనిట్స్ అని రాయండి. ఇప్పుడు బ్రేక్ ఈవెన్ పాయింట్, ఇంతకుముందు వచ్చింది బ్రేక్ ఈవెన్ పాయింట్ ఇన్ వాల్యూ, నథింగ్ బట్ ఇన్ రూపీస్. ఇప్పుడు బ్రేక్ ఈవెన్ పాయింట్ ఇన్ యూనిట్స్. బ్రేక్ ఈవెన్ పాయింట్ ఇన్ యూనిట్స్. సరే, ఫార్ములా ఏంటి ఇప్పుడు? 3 lakh ఫార్ములా రాయాలి. బీపీ వాల్యూ డివైడ్ బై సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్. BP value divided by selling price per unit. So second requirement completed. Third requirement, given that selling price per unit is reduced to 80. Given that selling price per unit is reduced to 80, then new contribution per unit. ఫార్ములా ఏంటి? ఫార్ములా న్యూ సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్ మైనస్ వేరియబుల్ కాస్ట్. న్యూ సెల్లింగ్ ప్రైస్ మ్యాండేటరీ. న్యూ సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్ మైనస్ వేరియబుల్ కాస్ట్. 80 minus 60, 20. So new break even point. Then what is the formula for new break even point? Fixed cost by new contribution per unit. Trust me, new అనే వర్డ్ చాలా కీ రోల్ ప్లే చేస్తుంది. Fixed cost divided by new contribution per unit. 1,20,000 divided by 20. 6,000 units. New break even point in value.
న్యూ బ్రేక్ ఈవెన్ పాయింట్ ఇన్ వాల్యూ. ఫార్ములా న్యూ బీఈపీ ఇంటూ న్యూ సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్. న్యూ బీఈపీ యూనిట్స్ ఇంటూ న్యూ సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్. సో 80 ఇంటూ 6000, 4,80,000. సో అంత రాస్తే వస్తాయి 4 మార్క్స్ 6 మార్క్స్. సరే, క్వశ్చన్ నెంబర్ 9 చదవండి ఒకసారి. ఏదేదో అడుగుతున్నాడు. క్వశ్చన్ నెంబర్ 9. ఏం వంశీ, ఆఫ్ చేయాలా? ఓకే, సరే. క్వశ్చన్ నెంబర్ 9 ట్రై చేయండి. ఓకే, ఓకే, చూద్దాం. ఫిక్స్డ్ కాస్ట్ దగ్గర కొంతమంది జుట్టు పీక్కుంటారు. ఎట్లా వస్తుంది అర్థం కాక. వస్తే వెళ్ళను గుడ్, బట్ చాలా మంది కన్ఫ్యూజ్ అయ్యే పాయింట్ అది. సో గైస్, పీవీ రేషియో ఎలాగ వస్తుంది? వేరియబుల్ కాస్ట్ 60% అయితే పీవీ రేషియో ఎంత అవుతుంది? 40%. 1 మైనస్ వేరియబుల్ కాస్ట్ రేషియో. ఓకే, ఫిక్స్డ్ కాస్ట్ ఎలా వస్తుంది? సో కాంట్రిబ్యూషన్ స్టేట్మెంట్లో రాయొచ్చా సింపుల్గా ఊరికే? ప్రాఫిట్ ఎంత? 20,000. సేల్స్ ఎంత? 2 lakh. వేరియబుల్ కాస్ట్ ఎంత? 60% అంటే 1,20,000. అప్పుడు కాంట్రిబ్యూషన్ ఎంత అవుతుంది? 80,000. 80,000 నుంచి ఎంత లెస్ చేస్తే 20,000 ప్రాఫిట్ వస్తుంది? సో 60,000 విల్ బి ద బ్యాలెన్సింగ్ ఫిగర్. ఇది చాలు ప్రజెంటేషన్కి. అదర్వైజ్ మీరు రాయాలనుకోండి జస్ట్ కాంట్రిబ్యూషన్ ప్లస్ కాంట్రిబ్యూషన్ ప్లస్ ప్రాఫిట్ ఈక్వల్ టు ఫిక్స్డ్ కాస్ట్, అలా కూడా రాయొచ్చు. ఓకేనా? కాంట్రిబ్యూషన్ 80,000, కాంట్రిబ్యూషన్ మైనస్ ప్రాఫిట్
కాంట్రిబ్యూషన్ 80,000 మైనస్ ప్రాఫిట్ 20,000, రెండు ఇన్ఫర్మేషన్స్ ఉన్నాయి కాబట్టి 60,000 విల్ బి ద ఫిక్స్డ్ కాస్ట్. అలా కూడా రాయొచ్చు. సేల్స్ వాల్యూమ్ టు అర్న్ ఏ ప్రాఫిట్ ఆఫ్ 50,000, నథింగ్ బట్ ఏం అడుగుతున్నారు? 50,000 డిజైర్డ్ ప్రాఫిట్, రిక్వైర్డ్ సేల్స్ ఎంత అని అడుగుతున్నాడు. ఫార్ములా ఏంటి మరి? ఏ రేషియో వేస్తారు? ఏ ఇన్ఫర్మేషన్ ఉంది ఇప్పుడు? పీవీ రేషియో ఆల్రెడీ ఐడెంటిఫై చేస్తాం. 40. ఫిక్స్డ్ కాస్ట్ ఎంత? 60,000 ఇప్పుడు ఐడెంటిఫై చేశారు. డిజైర్డ్ ప్రాఫిట్ ఎంత కావాలి? 50,000 డివైడ్ బై పీవీ రేషియో ఎంత? 40%. ఎంత వస్తుంది? 1,00,000, 2,75,000. సింపుల్. రాయని వాళ్ళు రాసేయండి, త్వరగా కంప్లీట్ చేసేయండి. కంప్లీట్ అయిన వాళ్ళు క్వశ్చన్ నెంబర్ 10 ట్రై చేయండి. న్యూ బ్రేక్ ఇన్ పాయింట్ వచ్చిందా? చేస్తున్నారా? ట్రై చేయండి.
పీవీ రేషియో ఎంత వచ్చింది? 40. ఓకే, దాన్ని బేస్ చేసుకుని వస్తుంది న్యూ బీఈపీ. ట్రై చేయండి. నథింగ్ బట్ సెల్లింగ్ ప్రైస్ చేంజ్ అయ్యిందంటే పీవీ రేషియో కూడా చేంజ్ అవుతుంది కదా. సో ఆ న్యూ పీవీ రేషియో కనుక్కుంటే న్యూ బీఈపీ వస్తుంది. ట్రై చేయండి. ఎన్ని రకాలుగా ట్రై చేస్తారో అన్ని రకాలు ట్రై చేయండి. $24,000 న్యూ బీఈపీ. ఓకే, న్యూ పీవీ రేషియో ఎంత వచ్చింది? ఓకే, మిగతా వాళ్ళు ట్రై చేయండి, చూద్దాం కన్ఫర్మ్ చదువుకుందాం కరెక్టా కాదనేది. కంప్లీట్ అయిందా? వచ్చిందా? సరే, ఫస్ట్ పీవీ రేషియో ఎలా వస్తుంది చెప్తారా? మనకు బీఈపీ వాల్యూ ఇచ్చారు కాబట్టి మనకు బీఈపీ వాల్యూ ఫార్ములా రాసుకోండి. ఫస్ట్ బీఈపీ వాల్యూ ఫార్ములా ఏంటి? ఫిక్స్డ్ కాస్ట్ బై పీవీ రేషియో. మనకి ఏ ఇన్ఫర్మేషన్స్ ఉన్నాయి ఇందులో? బీఈపీ 20,000 ఇన్ఫర్మేషన్ ఉంది, యాజ్ వెల్ యాజ్ ఫిక్స్డ్ కాస్ట్ 8,000 ఇన్ఫర్మేషన్ ఉంది, విచ్ ఇంప్లైస్ పీవీ రేషియో ఈక్వల్ టు ఫిక్స్డ్ కాస్ట్ బై బీఈపీ, అంతే కదా. నథింగ్ బట్ 8,000 డివైడెడ్ బై 20,000 ఎంత వస్తుంది? 40%. సో పీవీ రేషియో ఈస్ 40%. ఓకే, ప్రాఫిట్ వెన్ సేల్స్ ఆర్ 40,000. సేల్స్ 40,000 అంట. మరి వేరియబుల్ కాస్ట్ తెలుసా? తెలియకపోయినా ఏం తెలుసు మనకి? కాంట్రిబ్యూషన్ 40% అయితే పీవీ రేషియో ఎంత అవుతుంది? సారీ, పీవీ రేషియో 40% అయితే వేరియబుల్ కాస్ట్ రేషియో ఎంత అవుతుంది? 60. మరి 40,000 మీద 60% అంటే 24,000. కాంట్రిబ్యూషన్ ఏమవుతుంది? 16,000. దెన్ వాట్ ఈస్ ఫిక్స్డ్ కాస్ట్? 8,000. మరి ప్రాఫిట్ ఎంత అవుతుంది? 8,000 ప్రాఫిట్. ఇవి రెండు సింపుల్గానే చేస్తుంటారు. న్యూ బ్రేక్ ఈవెన్ పాయింట్ ఇఫ్ సెల్లింగ్ ప్రైస్ ఇస్ రెడ్యూస్డ్ బై 10%. సెల్లింగ్ ప్రైస్ 10% రెడ్యూస్ అయిందంట. ఎలా చేయాలి? ఏం చేద్దాం? ఆల్మోస్ట్ అందరూ ఆ పాయింట్ దగ్గర స్టాప్ అయి ఉంటారు. ఎలా చేద్దాం చెప్పాలి. అట్లీస్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు కదా. ఎవరు ఆన్సర్ చెప్పారు? అక్షర. ఎలా చేశారు? రైట్ రాంగ్ చెప్పండి ఫస్ట్.
అనలైజ్ చేసుకోవచ్చు కదా, ఏమవుతుంది, మేబీ రైట్ అయి ఉండొచ్చేమో. సెల్లింగ్ ప్రైస్ మైనస్ 10%. ఇప్పుడు సెల్లింగ్ ప్రైస్ ఎంత, ఎలా తెలుస్తుంది మనకు? వేరియబుల్ కాస్ట్ 60 పర్ యూనిట్ అని ఇచ్చాడు. నథింగ్ బట్ 60 రూపీస్ ఈజ్ ఈక్వల్ టు 60%, రైట్? దెన్ సెల్లింగ్ ప్రైస్ ఎంత పర్సెంట్ అవుతుంది? 100%. అంటే సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్ ఎంత? 100. ఈ క్లారిటీ ఉన్న వాళ్ళకి చాలా ఈజీగా వస్తుంది ఆన్సర్. వేరియబుల్ కాస్ట్ రేషియో 60% అయినప్పుడు సెల్లింగ్ ప్రైస్ పర్సెంటేజ్ ఎంత అవుతుందంటే 100. సరే, ఇప్పుడు 100 రూపీస్ సెల్లింగ్ ప్రైస్ వచ్చింది. నెక్స్ట్ ఏం చేయాలి? -10%. న్యూ సెల్లింగ్ ప్రైస్ ఎంత వస్తుంది? 90. నెక్స్ట్ 90 మైనస్ ఎంత? 60. ఓకే, కాంట్రిబ్యూషన్ ఎంత వస్తుంది? 30. మరి న్యూ పీవీ రేషియో ఎలా వస్తుంది? 30 డివైడ్ బై ఇంటూ 100 ఎంత వస్తుంది? 33. అయిపోయింది న్యూ పీవీ రేషియో. సెల్లింగ్ ప్రైస్ 10 రూపీస్ రెడ్యూస్, 10% రెడ్యూస్ చేయాలన్నాడు. బట్ 10% రెడ్యూస్ చేయాలంటే ఫస్ట్ మన దగ్గర ఏముండాలి? సెల్లింగ్ ప్రైస్. అది కనుక్కోవడానికి ఇది ఫార్ములా ఏం కాదు, జస్ట్ నార్మల్ ప్రొసీజర్ అంతే. సో వేరియబుల్ కాస్ట్ రేషియో 60% వచ్చిందా? 60% ఫర్ హౌ మచ్? 60 రూపీస్. నేను మరీ రాస్తున్నాను ఇక్కడ, అనవసరంగా కన్ఫ్యూజ్ అవ్వద్దు. సరే, ఒక పని చేయండి, ఫస్ట్ 2 పాయింట్స్ కంప్లీట్ చేసేయండి, థర్డ్ పాయింట్ నేను నోట్స్ చెప్తాను. ఫస్ట్ 2 పాయింట్స్ కంప్లీట్ చేసేయండి, థర్డ్ పాయింట్ నేను నోట్స్ చెప్తాను. న్యూ బ్రేక్ ఈవెన్ పాయింట్ ఎలా వచ్చిందనేది. So from the above 2 points, nothing but first solve చేసిన 2 problems. From the above 2 points, we know that the variable cost ratio is 60%. The variable cost ratio is 60%. From the above points, మరి కింద from the above points, it is clear that variable cost ratio 60% means ఎంత? 60 rupees. Variable cost ratio 60% means 60 rupees. Therefore, the selling price ratio bracket లో 100% equal to 100 rupees. క్లారిటీ వచ్చిందా? సెల్లింగ్ ప్రైస్ ఎలా వచ్చింది అనేది. వేరియబుల్ కాస్ట్ రేషియో 60 రూపీస్ 60%కి ఈక్వల్ అయితే 100%కి ఎంత అవుతుంది? 100 రూపీస్. కింద న్యూ సెల్లింగ్ ప్రైస్ ఈక్వల్ టు ఏమొస్తుంది ఫార్ములా? ఓల్డ్ సెల్లింగ్ ప్రైస్ మైనస్ 10%. ఓల్డ్ సెల్లింగ్ ప్రైస్ మైనస్ 10%. Nothing but 100 minus 10% is 90. So new PV ratio. First new contribution per unit రాయండి. New contribution per unit. Same 90 minus 60 equal to 30. 90 minus 60 equal to 30. New PV ratio 30 divided by 90 into 100. 30 divided by 90 into 100. 33.33% is something. So ultimately new BEP. Fixed cost divided by new PV ratio.
ఫిక్స్డ్ కాస్ట్ డివైడ్ బై న్యూ పివి రేషియో. ఎంత వచ్చింది ఆన్సర్? 24. ఓకే, కంప్లీట్ అయిన వాళ్ళు క్వశ్చన్ నెంబర్ 11 ట్రై చేయండి. చాలా కష్టం. మార్జిన్ ఆఫ్ సేఫ్టీ, ఫిక్స్డ్ కాస్ట్ ఉంది, వేరియబుల్ కాస్ట్ ఉంది, టోటల్ సేల్స్ ఉంది. ప్రాఫిట్ ఐడెంటిఫై చేయండి, పీవీ రేషియో ఐడెంటిఫై చేయండి. ఆన్సర్ వచ్చేస్తుంది కదా. సో ప్రాఫిట్ ఎంత? 50,000, రైట్? అంతే కదా ప్రాఫిట్. పీవీ రేషియో 50. సో 50,000 డివైడ్ బై 50%. ఎంత వస్తుంది? 1 lakh. మరి బీపీ వాల్యూ ఎంత? బీపీ వాల్యూ మరి ఫిక్స్డ్ కాస్ట్ బై చేస్తున్నారా ఫార్ములా? ఏం చేస్తారు? సింపుల్గా టోటల్ సేల్స్ 3 lakhs, అందులో ఎంఓఎస్ సేల్స్ 1 lakh అయితే బీపీ సేల్స్ ఎంత? 2 lakhs. పర్ఫెక్ట్. క్వశ్చన్ నెంబర్ 12, క్యాష్ బ్రేక్ ఈవెన్ పాయింట్. గైస్ 1 minute. నార్మల్గా బ్రేక్ ఈవెన్ పాయింట్కి క్యాష్ బ్రేక్ ఈవెన్ పాయింట్కి డిఫరెన్స్ ఏంటి? నార్మల్గా బ్రేక్ ఈవెన్ పాయింట్ దేన్ని రికవర్ చేయాలని చూస్తుంది? ఫిక్స్డ్ కాస్ట్, రైట్? అంతేనా? ఫిక్స్డ్ కాస్టేనా? షూరా? ఎందుకో కొంతమంది డౌట్గా పెడుతున్నారు. ఫిక్స్డ్ కాస్టేనా? తేజ, వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ బీపీ? బీపీ బీపీ నారని చెప్పేది నాకు వినిపిస్తుంది, నీకు వినిపించట్లేదా? పక్కనే ఉన్నా. సో ఫిక్స్డ్ కాస్ట్ బై కాంట్రిబ్యూషన్. మరి ఏ ఫిక్స్డ్ కాస్ట్? ఫిక్స్డ్ కాస్ట్లో 2 types ఉంటాయి, క్యాష్ ఫిక్స్డ్ కాస్ట్, నాన్ క్యాష్ ఫిక్స్డ్ కాస్ట్ అని. లెట్స్ సే డిప్రిషియేషన్, ఇందులో క్యాష్ ఏమైనా బయటకు వెళ్తుందా? బట్ అది ఫిక్స్డ్ కాస్టా కాదా? ఫిక్స్డ్ కాస్టే. సో క్యాష్ బ్రేక్ ఈవెన్ పాయింట్ అన్నప్పుడు మనం ఫిక్స్డ్ కాస్ట్ ప్లేస్లో ఓన్లీ క్యాష్ పేమెంట్స్ మాత్రమే కన్సిడర్ చేయాలి. నాన్ క్యాష్ పేమెంట్స్ ఏ ఉన్నా సరే వాటి అన్నిటిని ఏం చేయాలి? రెడ్యూస్ చేసేయాలి. సో క్వశ్చన్లో ఏ ఇన్ఫర్మేషన్ ఉంది? ఇప్పుడు ఫిక్స్డ్ కాస్ట్ 2 lakhs ఉంది, బట్ అందులో 50,000 ఏమంట? డిప్రిషియేషన్. మరి ఆ 50,000ని కన్సిడర్ చేయాలా చేయకూడదా? చేయకూడదు, బికాజ్ డిప్రిషియేషన్ ఈజ్ ఏ నాన్ క్యాష్ పేమెంట్, రైట్? సో ఓన్లీ డిప్రిషియేషనే కాదు, ఏ టైప్ ఆఫ్ ఫిక్స్డ్ కాస్ట్ ఉన్నా సరే దాన్ని మనం రెడ్యూస్ చేయాలి. సార్ ఐడెంటిఫై చేయడానికి అంతా నార్మలే, బట్ ఫార్ములా మ్యాండేటరీ. ఫార్ములా ఐడెంటిఫై చేయాలి. ప్రజెంటేషన్ చెప్తాను నేను. ఫస్ట్ వాల్యూ ఐడెంటిఫై చేయండి. $1,50,000 divided by 20. ఎంత వస్తుంది? సరే రాయండి, నోట్ పాయింట్స్ రాయండి. గివెన్ ఇన్ఫర్మేషన్, ఫిక్స్డ్ కాస్ట్ 2 lakhs, బీఈపీకి సంబంధించి చాలా అసలు అడిగిన ఫార్ములా క్యాష్ బ్రేక్ ఈవెన్ పాయింట్. సో ఫిక్స్డ్ కాస్ట్ 2 lakhs, డిప్రిషియేషన్ ఇంక్లూడెడ్ ఇన్ ఫిక్స్డ్ కాస్ట్ 50,000, డిప్రిషియేషన్ ఇంక్లూడెడ్ ఇన్ ఫిక్స్డ్ కాస్ట్ 50,000, బ్రాకెట్లో రాయండి, విచ్ ఈస్ నాన్ క్యాష్ పేమెంట్ ఆర్ నాన్ క్యాష్ ఎక్స్పెన్స్.
50,000కి నాన్ క్యాష్ ఎక్స్పెన్స్. దేర్ఫోర్ క్యాష్ ఫిక్స్డ్ కాస్ట్ ఈక్వల్ టు పైన రాసిన 2 పాయింట్స్ ఉన్నాయి కదా, ఫస్ట్ పాయింట్ కే అని మెన్షన్ చేయండి, సెకండ్ పాయింట్ బి అని మెన్షన్ చేయండి, దీనికి ఏ మైనస్ బి అని రాయండి. ఫస్ట్ పాయింట్ కే అని ఇండికేషన్ ఇవ్వండి, సెకండ్ పాయింట్కి బి అని ఇవ్వండి. ఈ క్యాష్ ఫిక్స్డ్ కాస్ట్కి ఏమి రాస్తారు? ఏ మైనస్ బి. సో 2 lakhs మైనస్ 50,000, 1,50,000. సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్, వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ కూడా రాసేయండి. కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్ ఐడెంటిఫై చేయండి. సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్ 60, వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ 40, కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్ 60 మైనస్ 40, 20. సో ఇంకా ఫైనల్గా రిక్వైర్మెంట్. దేర్ఫోర్ క్యాష్ బ్రేక్ ఈవెన్ పాయింట్ ఈక్వల్ టు క్యాష్ ఫిక్స్డ్ కాస్ట్ డివైడ్ బై కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్. క్యాష్ ఫిక్స్డ్ కాస్ట్ డివైడ్ బై కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్. సరే, మీకు ఎగ్జాక్ట్గా 440 వదిలేస్తా. ఈ 3 minutesలో 13తో చేసేయండి. 13. Yes, contribution by sales ratio means A ratio, PB ratio. వచ్చిందా సేల్ వాల్యూ? రావట్లేదా? సారీ, 19,50,000. ఎంత వచ్చింది హర్ష? 17,35,000. సంతోష్
ఎంత వచ్చింది చెప్పవా? రాలేదా? సరే, ఏ ఇన్ఫర్మేషన్ ఉంది మనకి? పీవీ రేషియో ఉంది, మార్జిన్ ఆఫ్ సేఫ్టీ ఉంది, ఫిక్స్డ్ కాస్ట్ ఉంది. ఫిక్స్డ్ కాస్ట్, పీవీ రేషియో ఇవి రెండు ఉన్నాయంటే మనం దేన్ని ఐడెంటిఫై చేయొచ్చు? బీఈపీ, రైట్? సో బీఈపీ ఎలా వస్తుంది ఫార్ములా? 5,85,000 డివైడెడ్ బై 45%. ఎంత వస్తుంది వాల్యూ? సారీ, 13 lakhs. 13 lakhs is value, right? బీఈపీ వాల్యూ. నార్మల్గా మనకి ఎంఓఎస్ రేషియో కూడా ఉంది. బీఈపీ రేషియో ప్లస్ ఎంఓఎస్ రేషియో ఏమవుతుంది? 1, విచ్ ఇంప్లైస్ టోటల్ సేల్స్ కాదు, రేషియో ఉన్నప్పుడు టోటల్ సేల్స్ రాదు. సో బీఈపీ రేషియో ఈక్వల్ టు 1 minus ఎంఓఎస్ రేషియో, నథింగ్ బట్ 1 minus 33.33%. ఏమవుతుంది అప్పుడు రిమైనింగ్ పర్సంటేజ్? 66.67% ఈజ్ బీఈపీ రేషియో. కరెక్టా? సో బీఈపీ రేషియో ఈక్వల్ టు 66.67%. 13 lakhs అన్నది బీఈపీ వాల్యూ. బీఈపీ రేషియో 66.67%. నథింగ్ బట్ 13 lakhs ఈక్వల్ టు 66.67%. దెన్ హౌ మచ్ ఈక్వల్ టు 100%? 100% అంటే ఏంటి? టోటల్ సేల్స్. కరెక్టా? సో 13 lakhs అన్నది 66.67%కి ఈక్వల్ అయితే 100%కి ఎంత? ఎలా వస్తుంది? 13 lakhs డివైడ్ బై 66.67%. 19,50,000. వచ్చిందా ఆన్సర్ అందరికి? 19,50,000. 13 lakh డివైడెడ్ బై 66.67% ప్రెస్ చేయండి, ఆర్ ఇంటూ 100 వేయండి. ఎలా వేసినా ఓకే. ప్రజెంటేషనా? ఓకే, చేద్దాం ప్రజెంటేషన్ కూడా. నెక్స్ట్ ఇంకేం అడిగారు? ప్రాఫిట్. ఇంకా అన్ని ఇన్ఫర్మేషన్స్ ఉన్నట్టే కదా మనకి. సేల్ వాల్యూ తెలుసు, వేరియబుల్ కాస్ట్ రేషియో తెలుసా? తెలీదా? తెలుసు. ఎంత? 55%. 45 కాంట్రిబ్యూషన్ అయితే ఇది 55 అవుతుంది. ఫిక్స్డ్ కాస్ట్ కూడా తెలుసు, ఇంకా ప్రాఫిట్ ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు కదా. సరే, రాయండి, నోట్ పాయింట్స్ రాయండి దీనికి, ప్రజెంటేషన్స్. సో ఫస్ట్ గివెన్ ఇన్ఫర్మేషన్స్ అని చెప్పేసి 3 రాసేయండి. గివెన్ ఇన్ఫర్మేషన్స్: పీవీ రేషియో, ఎంఓఎస్ రేషియో, ఫిక్స్డ్ కాస్ట్. So therefore BEP in value, fixed cost divided by PV ratio, nothing but 5,85,000 divided by 45%, 13 lakh. So BEP value will be 13 lakh. Given that MOS ratio 33.33%. Given that MOS ratio is 33.33%. We know that MOS ratio plus BEP ratio equal to 1. We know that MOS ratio plus BEP ratio equal to 1, which implies ఆ వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేసి BEP రేషియో ఐడెంటిఫై చేయండి. ఎలా సబ్స్టిట్యూట్ చేస్తాం? MOS రేషియో 33.33% ప్లస్ BEP ఈక్వల్ టు 1, which implies BEP ratio equal to 66.67%. Which implies 66.67%.
So from the above calculations, it is clear that if BEP ratio is 66.67%, then its value equal to 13 lakhs. So కింద రాయండి, to identify sales or to determine the sale value or to identify the sale value. To determine the sale value, we need to identify the proportionate. Value which is equal to 100%. అంతే కదా, కింద రాయండి, దట్ ఈస్ BEP రేషియో ప్లస్ MOS రేషియో ఈక్వల్ టు 100%. BEP రేషియో ప్లస్ MOS రేషియో ఈక్వల్ టు 100%. So therefore sales equal to BEP value divided by BEP ratio. BEP value divided by BEP ratio. 13 lakhs divided by 66.67%. 19,50,000. ఇదేమైనా కొత్త ఫార్ములానా? మీకు తెలిసిన ఫార్ములా ఏం తెలుసా? సేల్స్ ఇంటూ BEP రేషియో ఏమొస్తుంది? BEP వాల్యూ. ఈ ఫార్ములా తెలీదా మీకు? సేల్స్ మీద BEP రేషియో అప్లై చేస్తే ఏమవుతుంది? BEP వాల్యూ వస్తుంది. ఇప్పుడు అదే కదా ఈ ఫార్ములా. మన క్వశ్చన్కి కన్వీనియంట్గా మార్చుకున్నాం అంతే. సరే, ఇంకా ప్రాఫిట్ ఐడెంటిఫై చేసేయండి. సేల్ వాల్యూ వచ్చేసింది, వేరియబుల్ రేషియో తెలుసు, ఫిక్స్డ్ కాస్ట్ తెలుసు. ప్రాఫిట్ ఐడెంటిఫై చేసేయండి. ఇంకా 292,500 అంట. ఒకసారి చెక్ చేసేయండి అది. సేల్ వాల్యూ 19,50,000. మీరు మొత్తం చేయాల్సిన అవసరం లేదనుకుంటే డైరెక్ట్గా కాంట్రిబ్యూషన్ వాల్యూని ఐడెంటిఫై చేయండి, ఇంటూ 45%. టోటల్ కాంట్రిబ్యూషన్ మైనస్ ఫిక్స్డ్ కాస్ట్ 585. సో గైస్ క్లియర్? మేబీ ఇంకొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, టుమారో కంప్లీట్ చేయడానికి ట్రై చేద్దాం. 2 క్వశ్చన్స్ స్కిప్ చేసాం, 2, 4 అవి లాస్ట్లో చూద్దాం, ఇప్పుడే వద్దు. సో క్లోజ్ చేయొచ్చా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఒకసారి కన్ఫర్మ్ చేయండి, ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఈశ్వర్ క్లియర్? హిమేష్ క్లియరా? సరే, ఎప్పుడు వస్తారు మరి? 5 అంతా అందరి నుండి స్టార్ట్ చేసేద్దాం, ఓకేనా? 15 minutes. ఓకే, OM స్టార్ట్ చేద్దాం. బాయ్. Stopped.